హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ ఏంటంటే బాబావారికి చందనోత్సవం అండి. ఈ చందనోత్సవం వచ్చేసి బాబావారికి సంవత్సరంలో ఒక్కరోజు చేస్తారండి. అదే శ్రీరామనవమి పండుగ రోజున సాయంకాలం చేస్తారండి. బాబావారికి ఈ చందనోత్సవం ఎవరైనా చేయొచ్చు. ఈ చందనోత్సవం బాబావారికి ఎవరైతే చేస్తారో వారి ఇంటి నుంచి బాబావారు పల్లకిలో ఊరేగింపుగా గుడి వరకు తీసుకొని వస్తారండి. ఇక్కడ బాబావారి ఊరేగింపులో చాలామంది భక్తులు పాల్గొంటారండి. ఈ చందనోత్సవం బాబావారికి ఎవరైతే చేస్తున్నారో వారి ఇంటి నుంచి తీసుకొని వస్తారు కదా, అక్కడ ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో పూజ చేసేసి బాబావారికి అక్కడ ఫకీర్లు వాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళు అక్కడ ఫస్ట్ పూజ చేస్తారండి. పూజ చేసిన తర్వాత బాబావారిని పల్లకిలో ఊరేగింపుగా గుడి వరకు తీసుకొని వస్తారు. ఇక్కడ వాళ్ళ ఇంటి నుంచి కూడా 2 జెండాలను ఊరేగింపుగా తీసుకొని వస్తారండి. ఈ జెండాలు వచ్చేసి ఈ పండుగ రోజున బాబావారి ద్వారకామాయి గుడి పైన ఇరువైపులా పెట్టేస్తారు. బాబావారికి ఈ జెండాలను మోయడానికైనా అలాగే బాబావారి పల్లకి మోయడానికైనా చాలామంది భక్తులు ఇంట్రెస్ట్ చూపిస్తారండి. చూడండి, ఇక్కడ బాబావారి జెండా ఉంది కదా, ఇలా భక్తులందరూ ఇలా తీసుకొని ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారండి. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ద్వారకామాయిలో పైన పెట్టేస్తారు. ఎందుకంటే ఈ పండుగ రోజు పెట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి రోజు ఈ చందనోత్సవం చేసినప్పుడు ఆ జెండాలు మార్చేసి ఈ జెండాలు పెట్టేస్తారండి కొత్తవి. సో ఈ జెండాలను మధ్యలో ఎప్పుడూ తీయరంట. ఒక శ్రీరామనవమి పండుగ రోజున మాత్రమే ఈ జెండాలను మార్చడం జరుగుతుంది. ఇలా ఈ జెండాలను బాబావారి గుడి చుట్టూ అలాగే ద్వారకామాయి దాని ముందు ఉన్న దుని చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ద్వారకామాయి గుడి పైన పెట్టడం జరుగుతుందండి. ఇలా గుడి చుట్టూ రౌండ్స్ వేసేటప్పుడు భక్తులంతా గుడి చుట్టూ ఉంటారండి. అట్లా చాలామంది పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. ఇలా రౌండ్స్ వేయడం చాలా ఫాస్ట్గా వేస్తారండి. ఈ కార్యక్రమం అంతా అయ్యేసరికి నైట్ 10:30 అవుతుంది. ఇంకా బాబావారి చందనోత్సవం అదంతా అయిపోయి భక్తుల్ని దర్శనానికి పంపించేసరికి నైట్ 12:30 కూడా టైం అవుతుందండి. ఈ చందనోత్సవం చేసేటప్పుడు బాబావారికి చందనం చాలా సమర్పిస్తారండి. అలాగే బాబావారికి వస్త్రాలు, పూలమాలలు ఇవన్నీ కూడా తెస్తారండి. చాలా చాలా బాగుంటుంది ఈ చందనోత్సవం అయితే. సంవత్సరంలో ఒక్కసారి జరిగే ఈ చందనోత్సవం బాబావారికి చాలా విశేషంగా చేస్తారండి. ఇక్కడ చూడండి, ఒక ఆయన ఈ జెండాను పట్టుకొని డ్యాన్స్ వేస్తారు. అది కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసారు కదండి, జెండాతోటి ఈయన చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారు. మేము కూడా టెంపుల్కి ఎవ్రీ ఇయర్ వెళ్తాం, కానీ ఇవన్నీ చూడలేదండి. ఈసారి మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేశానండి. ఇదైతే చాలా బాగా చేశారండి. నియర్లీ ఒక 5 minutes దాకా ఇలా చేసి ఉంటారు. ఇదంతా ఈవినింగ్ స్టార్ట్ అయిపోయేసి మిడ్నైట్ అవుతుందండి కంప్లీట్ అయిపోయేసరికి. ఆ రోజు మార్నింగ్ స్వామివారికి అభిషేకం చేస్తారు కదా, అందరు భక్తులు తెచ్చిన నీళ్ళతోటి అభిషేకం చేస్తారు. ఆ అభిషేక జలాలని వచ్చేసి ఇలా టెంపుల్ పైన ఒక ఆయన ఎక్కాడు కదా, ఆయన వాటర్ స్ప్రే అందరి మీద పడేలాగా చేస్తారండి. ఇలా ఈ వాటర్ తలపైన పడడం వల్ల చాలా మంచిది. సో ఇక్కడ భక్తులందరూ అడిగి మరీ చల్లించుకుంటారనమాట ఈ అభిషేక జలాలని. ఈ చందనోత్సవం అనేది బాబావారికి చాలా ఇష్టమైనది, పవిత్రమైనది కూడా.
నెక్స్ట్ ఇక్కడ బాబావారి మందిరం పక్కనే ద్వారకామయం ఉంటుందండి. చూడండి తెచ్చిన జెండాలు ఉంటాయి కదా, ఇలా ద్వారకామాయికి 2 వైపులా ఇలా పెట్టేస్తారనమాట. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమి రోజు ఇలా చేంజ్ చేస్తారనమాట. అక్కడ పైన పెట్టేశారు చూడండి ద్వారకామాయికి. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత బాబావారికి చందనోత్సవం చేస్తున్నారండి. ఇక్కడ ఎవరి ఇంటి నుంచి అయితే తెస్తారో చందనాన్ని, ఆ చందనం అంతా బాబావారికి, బాబావారి సమాధి పైన, అలాగే బాబావారి పాదాలకి, చేతులకి, ఫేస్కి అంతా కూడా చందనం పోస్తారనమాట. సో ఇక్కడ బాబావారికి చందనాన్ని సమర్పించడం అంటే ఎవరి ఇంటి నుంచి అయితే తెస్తారో అవకాశం వాళ్ళకొక్కరికే ఇస్తారండి, అందరికీ ఇవ్వరు. అందరికీ అంటే వచ్చిన భక్తులందరికీ బాబావారి పాదాలకి పక్కన పాదకులు ఉంటాయి కదా, పాదకులకి సమర్పించడం జరుగుతుంది. అంతేకాని బాబావారి విగ్రహానికి అయితే ఈ అవకాశం అయితే ఇవ్వరనమాట. ఇక్కడ బాబావారికి చందనోత్సవం జరుగుతున్నంతసేపు తలపైన అయితే వస్త్రం కంపల్సరీగా ఉంచాలంట. ఎవరైతే బాబాకి సమర్పిస్తున్నారో వాళ్ళు, అలాగే వచ్చిన భక్తులు కూడా తలపైన వస్త్రం అయితే కంపల్సరీగా ఉండాలండి. ఈ చందనోత్సవంలో అయితే భక్తులు చాలామంది పార్టిసిపేట్ చేస్తారండి. ఎందుకంటే బాబావారి సేవ చేయడానికైనా, బాబావారి పల్లకి మోయడానికైనా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ బాబావారిని మొత్తం మల్లెపూలతో అలంకరించేశారండి. అలాగే బాబావారికి వేసిన దండ వచ్చేసి బంతిపూలు, అలాగే గుండు మల్లెపూలతోటి దండ వేశారు. టోటల్గా ఆ రోజు నైట్ బాబావారిని మల్లెపూలతోటి ఇలా దండలతోటి అలంకరించేసరికి చాలా చాలా బాగున్నారండి చూడడానికి. ఈ చందనోత్సవం టైంలో బాబావారి ఊరేగింపులో ఫకీర్లు కూడా చాలా విన్యాసాలు చేస్తారండి. ఎలాగంటే చిన్న కడ్డీ తీసుకొని ఇలా నాలుక పైన గుచ్చుకోవడము, ఇలా చెవులకి ఇలా గుచ్చేసుకోవడం, ఇలాంటి విన్యాసాలు కూడా ఎక్కువగా చేస్తారండి. బట్ వాళ్ళకి ఏమీ అవ్వదు. ఇలాంటివన్నీ ఒక 10 to 15 minutes దాకా చేస్తారండి. చాలా బాగుంటుంది చూడడానికి. ఈ చందనోత్సవాన్ని అయితే ప్రతి బాబా గుడిలో ఈ శ్రీరామనవమి పండుగ రోజున తప్పకుండా చేస్తారండి. చాలా చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ ఫస్ట్ బాబావారికి చందనాన్ని రెడీ చేస్తున్నారండి. అంటే ఇందులో పూలు, అలాగే పన్నీరు ఇవంతా వేసేసి రెడీ చేస్తారండి చందనాన్ని. ఇది వచ్చేసి ఫస్ట్ బాబావారి విగ్రహం ఎదురుగా బాబావారి సమాధి ఉంటుంది కదా, ఆ సమాధి పైన ఫస్ట్ వస్త్రాలు పరిచేసి అలాగే పూలమాలలతో అలంకరించేస్తారు. తర్వాత బాబావారి సమాధి పైన ఈ చందనాన్ని అంతా పూసిన తర్వాత బాబావారి పాదాలకు, అలాగే బాబావారి ముఖానికి, చేతులకి అంతా కూడా పూస్తారండి. ఈ అవకాశం మాత్రము ఎవరైతే ఈ చందనోత్సవాన్ని జరిపిస్తారో వారికి మాత్రమే ఉంటుందండి, అందరికీ ఉండదు. ఈ చందనాన్ని బాబావారికి ఎలా సమర్పిస్తారో మీరే చూసేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
ఇక్కడ బాబావారికి చందనం సమర్పించడం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి పక్కనే ఉన్న ద్వారకామయిలోకి వెళ్ళేసి అక్కడ బాబావారి పాదుకులకి ఇలానే చందనం పూసేసి వస్తారనమాట. దాని తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులకి బాబావారి ఇక్కడ పాదుకలు ఉన్నాయి కదా వాటికి సమర్పించేస్తారనమాట. ఇలా బాబావారికి సమర్పించిన తర్వాత చందనము స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అదేవిధంగా దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా దేవుడికి సమర్పించిన తర్వాత ఆ టేస్ట్ కానీ స్మెల్ కానీ ఎలా ఎక్కువగా ఉంటుందో ఈ చందనం స్మెల్ కూడా అంత బాగుందండి. సో చూసారు కదండి, ఇది బాబావారి చందనోత్సవం అనమాట. ఈసారి ఇక్కడ వీడియోలో చూడండి. నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ శ్రీరామనవమి వస్తుంది కదా, అప్పుడు డైరెక్ట్గా లైవ్లో చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇదే అండి బాబావారి చందనోత్సవం. ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వ్లాగ్ చేశానండి. ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే అండి, బాబావారికి చందనోత్సవం జరిగినంతసేపు ఎంత ఓపికగా ఉంటారో అది అయిపోయాక ఎప్పుడైతే భక్తులను అనుమతిస్తారో అప్పుడు ఫుల్ రష్గా తోసుకుంటూ వెళ్ళిపోతారండి. అదేంటి కాసేపు కూడా వెయిట్ చేయలేదు కదా. సో ఇదండి, ఎవరైనా నా వీడియో ఫస్ట్ నేను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.